హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నవంబర్ మంత్లో జరిగినటువంటి ప్రముఖమైన జాతీయ అంశాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. దానికంటే ముందు మనకి ఇప్పుడు ప్రజెంట్ దేశంలో ఒక హాట్ అండ్ ఒక కూల్ కరెంట్ అఫైర్ ఉంది. హాట్ వచ్చేసి జమిలీ ఎన్నికలు, చాలా వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్, దీనికి సంబంధించిన బిల్లు. మరి ఎన్డీఏ ప్రభుత్వము లాస్ట్ టర్ము ఎన్డీఏనే ఉంది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. మరి లాస్ట్ టర్ములో చాలా ప్రముఖమైనటువంటి బిల్లులను, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, ఇటువంటి అనేక బిల్లులను పాస్ చేసుకోగలిగినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. మహిళా రిజర్వేషన్, త్రిబుల్ తలాకు చాలా ఉన్నాయి. వీటన్నిటిని బిల్లులను పాస్ చేసుకోగలిగినటువంటి ఎన్డీఏ ప్రభుత్వము మరి జమిలీ ఎన్నికలకు సంబంధించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించిన బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీ జేపీసీకి పంపించవలసినటువంటి అవసరం ఏముంది? సో అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి సంబంధించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క లోక్సభలో రాజ్యసభలో ఎంత మెజారిటీతో ఈ బిల్ పాస్ కావాల్సి ఉంది. సెకండ్ వన్, దీని ద్వారా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఏ ఆర్టికల్స్ని సవరించవలసి ఉంది. సో ఇటువంటివి చాలా లిటిగేషన్స్ ఉన్నాయి ఇందులో. సో అందువలన ఎన్డీఏ ప్రభుత్వం చాకచక్యంగా దీన్ని జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించింది. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా కూలంకషంగా ఒక వీడియోలో మనం చర్చిద్దాం. ఇక మనం కూల్ అంటున్నాం కాబట్టి ఇది ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ బిల్లు కంటే కూడా చాలా డేంజరస్ కరెంట్ అఫైర్ ఇది. మనకు నిన్ననే ఈ యొక్క దేశంలోనే చాలా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందులో నిన్న ఇక లడాక్ ప్రాంతంలో చాలా ప్రాంతాలలో కూడా -10 degrees నమోదయ్యాయి. అంటే చలికాలంలో ఏమో, వింటర్ సీజన్లో ఏమో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక వేసవి కాలంలో మనం తీసుకున్నట్లయితే కనుక చరిత్రలోనే అత్యధిక వేడి సంవత్సరముగా నమోదవుతున్నాయి. చాలా గరిష్టమైన స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా వర్షాకాలం తీసుకుంటే ఒక నెలలో పడవలసిన వర్షం మొత్తము ఒక 2 రోజుల్లో కురుస్తుంది. అంటే ఒక నెలంతా కంటిన్యూస్గా పడవలసినటువంటి వర్షము ఓన్లీ 2 daysలో కుంభవృష్టి, క్లౌడ్ బ్రస్ట్ అంటారు అన్నమాట. కుంభవృష్టి పడి వరదలు, అంటే వర్షాలకు కంటిన్యూటీ లేదు. 3 నెలల్లో పడాల్సినది ఓన్లీ 10 days 15 daysలో పడి తర్వాత ఇంకా వర్షమే ఉండదు. పడితే మాత్రం క్లౌడ్ బ్రస్ట్ అయినట్టే, అతివృష్టి, వరదలు, బీభత్సం. పడకుంటే అసలు వర్షమే పడదు, అంటే వర్షంలో కంటిన్యూటీ లేదు. సో ఈ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం, వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, వర్షాకాలంలో వర్షాల కంటిన్యూటీ లేకుండా పడితే బీభత్సమైన వర్షము, లేకుంటే వర్షాలే ఉండవు. ఏమిటి ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణంలో మార్పులు ఏమిటి? మరి కాప్ సదస్సు వంటి అనేక సదస్సుల్లో అనేక దేశాలు పాల్గొంటున్నాయి, చాలా మటుకు చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. మరి ఎంత మటుకు చర్యలు తీసుకుంటున్నాయో ఈ యొక్క మనకు ప్రకృతిని చూస్తే తెలిసిపోతుంది. ఆయా దేశాలు తీసుకున్న చర్యలు ఈ ప్రకృతిని చూస్తే మనకు తెలిసిపోతుంది. సో దీని గురించి కూడా, పర్యావరణాన్ని గురించి కూడా, సో ఇటు అత్యల్ప ఉష్ణోగ్రతలు, అధిక ఉష్ణోగ్రతలు, వర్షాల్లో కంటిన్యూటీ లేకపోవడము వంటి పర్యావరణ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా మనం ఒక కంప్లీట్ వీడియోలో మనం చర్చించుకున్నాం. ఇక ఈరోజు మనం ఈ టాపిక్లోకి వెళ్తే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నవంబర్ నెలలో జరిగినటువంటి ప్రముఖమైన జాతీయ అంశాలు. అందులో మొదటిది పిఎం విద్యాలక్ష్మి పథకం. నెంబర్ 1 పిఎం విద్యాలక్ష్మి పథకం. ఏంటి పిఎం విద్యాలక్ష్మి పథకం అని అంటే ఈ యొక్క మధ్యతరగతి, అదేవిధంగా బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అన్న సంకల్పంతో ప్రవేశపెట్టినటువంటిది పిఎం విద్యాలక్ష్మి పథకం అనేటటువంటిది. ఈ యొక్క పిఎం విద్యాలక్ష్మి పథకంలో మనకు ప్రముఖమైనటువంటి, మన దేశంలోనే టాప్ 100లో ఉన్నటువంటి ప్రముఖమైన క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలను కల్పిస్తుంది. ఇటువంటి మధ్యతరగతి, బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వారికి క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లలో మనకు ప్రవేశాన్ని కల్పించడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఈ యొక్క NIRF అని అంటారు,
NIRF అంటే కనుక నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఈ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఆధారంగా, ఈ ర్యాంక్ ఆధారంగా టాప్ 100లో ఉన్నటువంటి దాదాపు 860 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాన్ని కల్పిస్తుంది. దీని ద్వారా దాదాపుగా సంవత్సరానికి 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. అయితే ఈ PM విద్యాలక్ష్మి పథకంలో మనకేం చేశారంటే కనుక 10 లక్షల రూపాయలను ప్రవేశాలను కల్పించడమే కాకుండా 10 లక్షల రూపాయలను రుణంగా అందిస్తారు. ఇందులో మనకు 2 టైప్స్ ఉన్నాయి. మొదటిది వార్షిక ఆదాయము 4.5 లక్షలు, వార్షిక ఆదాయము 4.5 లక్షలు ఉన్నటువంటి వారికి పూర్తి వడ్డీ రాయితీ కల్పిస్తారు. అదే వార్షిక ఆదాయము 8 లక్షలుగా ఉన్నటువంటి వారికి 3% వడ్డీ రాయితీని కల్పిస్తారు. ఇది PM విద్యాలక్ష్మి పథకము. విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం, ఈ మధ్యతరగతి బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం ప్రవేశపెట్టిన పథకము PM విద్యాలక్ష్మి పథకం. శారదా సిన్హా, శారదా సిన్హా బీహార్కు చెందినటువంటి శారదా సిన్హా, మనం ఈమెని బీహార్ కోకిల అన్న బిరుదు కలదు. శారదా సిన్హాకు బీహార్ కోకిల అన్న బిరుదు కలదు. ఈమె ప్రముఖమైన జానపద మరియు శాస్త్రీయ గాయకురాలైన శారదా సిన్హా నవంబర్ నెలలో మరణించారు. ఈమె మైథిలి అదేవిధంగా భోజ్పూర్ భాషలలో కొన్ని వేల పాటలను పాడారు. ఈమెను బీహార్ కోకిల అని పిలుస్తారు. ఈమెకు 1991లో పద్మశ్రీ పురస్కారము, 2018లో పద్మభూషణ్ పురస్కారం వచ్చింది. శారదా సిన్హా. మహిళలకు 35% రిజర్వేషన్. మధ్యప్రదేశ్ ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వము ఆ రాష్ట్ర అన్ని ప్రభుత్వ సర్వీసులలో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పించింది. లడాఖ్లో తొలి పోలో స్టేడియం, కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడాఖ్లో లడాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ BD మిశ్రా, లడాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? BD మిశ్రా. ఈ యొక్క ద్రాస్ అనేటటువంటి ప్రాంతంలో తొలి పోలో స్టేడియాన్ని ప్రారంభించారు. తులీప్ అనేటటువంటిది SC, OBC, పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా PWD, SC, OBC, పారిశుద్ధ్య కార్మికులు, PWDకి చెందినటువంటి యొక్క సాంప్రదాయ కళాకారులు. ఈ సాంప్రదాయ కళాకారుల అభ్యున్నతి మరి జీవనోపాధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమమే తులీప్. ఈ కార్యక్రమం ద్వారా ఈ కేటగిరీకి చెందినటువంటి సాంప్రదాయ వృత్తులు చేసేటటువంటి వారి యొక్క ఉత్పత్తులను ఈ యొక్క కామర్స్ ద్వారా మార్కెటింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ యొక్క తులీప్ అనేటటువంటి కార్యక్రమం. నెక్స్ట్ RRB విలీనం. ఇక్కడ మనకు RRB అంటే కన్నా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కాదు. RRB అని అంటే కన్నా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం
4వ దశను కేంద్ర ఆర్థిక శాఖ ప్రారంభించింది. ప్రజెంట్ మనకు దేశంలో మొత్తం కలిపి 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఈ 4వ దశలో 15 ఆర్ఆర్బీలను విలీనం చేయనున్నారు. తద్వారా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య 28కి తగ్గనుంది. 28కి తగ్గనుంది. పిఎం విద్యాలక్ష్మి పథకము, శారదా సిన్హా కన్నుమూత. మధ్యప్రదేశ్ ప్రభుత్వము మహిళలకు 35% రిజర్వేషన్ కల్పించింది. లడాఖ్లో తొలి పోలో స్టేడియాన్ని ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా. తులీప్ పథకం, వీటికి చెందినటువంటి సాంప్రదాయ వృత్తుల వారి యొక్క ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఆర్ఆర్బీల విలీనము. నెక్స్ట్ వన్, సిఐఎస్ఎఫ్లో మొట్టమొదటిసారిగా మహిళా రిజర్వ్ బెటాలియన్. మనకు సిఐఎస్ఎఫ్ అంటే కన్నా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని అర్థం. ఇందులో మొట్టమొదటిసారిగా మహిళా రిజర్వ్ బెటాలియన్ సీనియర్ కమాండెంట్ ర్యాంక్ అధికారి నేతృత్వంలో దాదాపుగా 1025 మందితో కూడినటువంటి మహిళా రిజర్వ్ బెటాలియన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మహిళా రిజర్వ్ బెటాలియన్ ఈ సిఐఎస్ఎఫ్లో అంటే ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు, అదేవిధంగా ఢిల్లీ మెట్రో, ఇంకా ఈ తాజ్మహల్, ఎర్రకోట వంటి చారిత్రాత్మక కట్టడాలు వంటి ప్రాంతాలలో ఈ మహిళా రిజర్వ్ బెటాలియన్ విధులు నిర్వర్తిస్తుంది. దేశంలో మొట్టమొదటిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు దేశంలో మొట్టమొదటిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలను అంతరిక్ష అభ్యాస్ పేరుతో నిర్వహించారు. ఎక్కడ? ఢిల్లీలో. దీన్ని నిర్వహించినటువంటి వారు డిఎస్ఏ అంటే మన దేశానికి చెందినటువంటి భారతదేశానికి చెందినటువంటి రక్షణ అంతరిక్ష సంస్థ డిఎస్ఏ ఢిల్లీలో అంతరిక్ష అభ్యాస్ పేరుతో అంతరిక్ష యుద్ధ విన్యాసాలను నిర్వహించింది. ఇందులో ఇస్రో, డిఆర్డిఓ, సైబర్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ, వ్యూహాత్మక విభాగాలు, త్రివిధ దళాలకు చెందినటువంటి విభాగాలు ఈ అంతరిక్ష అభ్యాసంలో పాల్గొన్నాయి. అదేవిధంగా అంతరిక్షానికి సంబంధించి ఈ స్టార్టప్ కంపెనీలకు సంబంధించి వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటారు. అంతరిక్ష రంగంలో స్టార్టప్ కంపెనీలకు సంబంధించి వెంచర్ క్యాపిటల్ ఫండ్, దీనిని కేంద్ర ప్రభుత్వము 1000 కోట్లతో ఈ అంతరిక్ష స్టార్టప్ కంపెనీలకు సంబంధించి వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏర్పాటు చేసింది. దీన్ని ఇస్రో, అదేవిధంగా ఇన్స్పేస్ అని అంటారు. ఇన్స్పేస్ అంటే జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక అధీకృత కేంద్రం అని అర్థం. ఈ 1000 కోట్ల నిధులు మనకి ఇందులో అవైలబిలిటీ ఉంటాయి. ఈ అంతరిక్ష స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడుల్లో 2 దశల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మొదటి దశ 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. రెండవ దశలో 10 కోట్ల నుంచి 60 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. గ్యాంగ్టక్లో ట్రాఫిక్ నియంత్రణకు నూతన మార్గదర్శకాలు. ఈ సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో ట్రాఫిక్ నియంత్రణకు నూతన మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. మనకి ఇప్పటి వరకు ఢిల్లీలోనే ఉంది సరీ బేసి విధానం. వాహనాల యొక్క సరీ బేసి విధానం ఢిల్లీలో అమలులో ఉంది. సో సిక్కిం ప్రభుత్వం గ్యాంగ్టక్, దాని రాజధాని గ్యాంగ్టక్లో కూడా ఈ సరీ బేసి విధానాన్ని ప్రారంభించింది.
దేశంలోనే తొలి కార్బన్ డైఆక్సైడ్ టు మిథనాల్ ప్లాంట్. కార్బన్ డైఆక్సైడ్ టు మిథనాల్ ప్లాంట్. దేశంలో మొట్టమొదటిసారిగా కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ తయారు చేసే ప్లాంట్ను తెలంగాణలోని మంచిర్యాల డిస్టిక్లో ఉన్నటువంటి సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రారంభించనున్నారు. ఇందులో ఆ థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గును మండించినప్పుడు వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్కి హైడ్రోజన్ని కలపడం ద్వారా మిథనాల్ని తయారు చేస్తారు. రోజుకి 500 కేజీల కార్బన్ డైఆక్సైడ్ను కలెక్ట్ చేసి కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ కలపడం ద్వారా దాదాపుగా 180 కేజీల మిథనాల్ని తయారు చేస్తారు రోజు. దేశంలోని మొట్టమొదటి కార్బన్ డైఆక్సైడ్ మిథనాల్ ప్లాంట్ ఎక్కడ? తెలంగాణ మంచిర్యాల డిస్టిక్లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు. దీన్ని కోల్ ఇండియా కంపెనీ వారు ఇంకొక ప్రైవేట్ రంగ సంస్థతో భాగస్వామ్యం అయ్యి దీన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగ్, కంప్యూటర్ ఆడిటర్ జనరల్, మన దేశానికి 15వ కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సంజయ్ మూర్తిని నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్గా నియమితులైన మొట్టమొదటి తెలుగు వ్యక్తి సంజయ్ మూర్తి. సో సిఐఎస్ఎఫ్లో మొట్టమొదటిసారిగా మహిళా రిజర్వ్ బెటాలియన్, దేశంలో తొలిసారి అంతరిక్ష యుద్ధ విన్యాసాలు అంతరిక్ష అభ్యాస్ పేరిట నిర్వహించారు. అంతరిక్ష స్టార్టప్ కంపెనీల కోసం 1000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు. గ్యాంగ్టక్లో ఢిల్లీ తరహాలో సరీ బేసి విధానంలో యొక్క ట్రాఫిక్ నియంత్రణకు మార్గదర్శకాలు. దేశంలోనే తొలి కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ తయారు చేసే ప్లాంట్ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. 15వ కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్గా సంజయ్ మూర్తి నియామకం. నెక్స్ట్, నమో డ్రోన్ దీదీ. మనకు తెలిసి నమో డ్రోన్ దీదీ అని అంటే ఇక దేశంలో ఉన్నటువంటి మహిళా స్వయం సహాయక సంఘాలు, ఈ మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ డ్రోన్లకు సంబంధించి ట్రైనింగ్ని ఇస్తారు. ఈ ప్రధానంగా వ్యవసాయంలో ఎరువులు వంటివి పిచికారీ చేయడం కోసము డ్రోన్కి సంబంధించిన ట్రైనింగ్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ వ్యవసాయం వంటి వాటిలో ఈ డ్రోన్ల ద్వారా ఎరువులను పిచికారీ చేయడానికి ట్రైనింగ్ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మహిళా సాధికారత, మహిళలకు జీవనోపాధి కల్పించినట్లు అవుతుంది. ఇప్పుడు ఈ నమో డ్రోన్ దీదీలో ఒక్కొక్క మహిళా స్వయం సహాయక బృందానికి 8 లక్షల రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. గరిష్టంగా 8 లక్షల రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. ఇది నమో డ్రోన్ దీదీ. ఈ యొక్క 2 ఆర్థిక సంవత్సరాలు 24, 25, 26 ఆర్థిక సంవత్సరానికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దాదాపుగా 14,500 ఈ మహిళా స్వయం సహాయక సంఘాలలో వీటిని అప్లికబుల్ చేయాలి నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని. అందుకోసము 1260 కోట్లను వెచ్చించనుంది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అంటే ఇది 70 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఇది అప్లికబుల్ అనమాట. 70 సంవత్సరాలు నిండినటువంటి వారికి 5 లక్షల వరకు 5 లక్షలు ఆరోగ్య బీమాని ఇస్తుంది. ఆరోగ్య బీమా ఏంటి? ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అంటే 70 సంవత్సరాలు నిండినటువంటి వారికి 5 లక్షల ఆరోగ్య బీమాని అందిస్తుంది. ఒకవేళ కుటుంబంలో 2 ఉన్నారు అంటే ఈ 5 లక్షల ఆరోగ్య బీమా చెరి సగం వస్తుంది. అంటే కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమా అనమాట. దీనిని అక్టోబర్ 29వ తారీఖు యొక్క 9వ ఆయుర్వేద దినోత్సవము, అదేవిధంగా ధన్వంతరి జయంతి సందర్భంగా
నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీలో ప్రారంభించారు. ప్రధానమంత్రి ముద్రా యోజన. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనను కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్లోనే ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఇచ్చేటటువంటి ఒక రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం జరిగింది. ఏంటి ప్రధానమంత్రి ముద్రా యోజన అంటే కనుక కార్పొరేటేతర, వ్యవసాయేతర, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందించే రుణాన్నే మన ప్రధానమంత్రి ముద్రా యోజన అని అంటాం. ఇక దేశంలోనే తొలి మహిళా బస్ డిపో, తొలి మహిళా బస్ డిపో. ఈ తొలి మహిళా బస్ డిపోను, దేశంలో తొలి మహిళా బస్ డిపోను ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీలో మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించారు. దీనికి సఖీ డిపో అని పేరు పెట్టారు. సఖీ డిపో అని పేరు పెట్టారు. ఇంకోటి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం. ఏంటి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం అని అంటే 21 నుంచి 24 సంవత్సరాల వయసు కలిగి 10th, ఇంటరు, ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్, డిగ్రీ, గ్రాడ్యుయేట్ క్వాలిఫై అయినటువంటి వారికి 21 నుంచి 24 సంవత్సరాల యువతీ యువకులకు మన దేశంలో దాదాపు 745 డిస్ట్రిక్ట్లలో 25 రంగాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తే ఉపాధి కల్పించేటటువంటి పథకమే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం. నెక్స్ట్ వన్ ఈ విక్రయ్ పోర్టల్. ఈ విక్రయ్ ఏంటి? ఈ విక్రయ్ పోర్టల్ అని అంటే ఒక గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమమే ఈ విక్రయ్ పోర్టల్. అంటే గ్రామీణ ఉత్పత్తులు అంటే మనకు ప్రధానంగా చేతి వృత్తుల వారు, హస్తకళలు, తర్వాత చేనేత ఉత్పత్తులు, వీటికి మార్కెటింగ్ కల్పించేటటువంటి కార్యక్రమమే ఈ విక్రయ్ కార్యక్రమం పోర్టల్. తర్వాత కర్మయోగి శపథ్. ఈ కర్మయోగి శపథ్ అనేటువంటి కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా నేషనల్ లెర్నింగ్ వీక్ గురించి మాట్లాడారు నరేంద్ర మోడీ. అంటే ఇప్పుడున్నటువంటి జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఒక సివిల్ సర్వెంట్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి అని ఈ యొక్క కర్మయోగి శపథ్ కార్యక్రమమైనటువంటి నేషనల్ లెర్నింగ్ వీక్లో నరేంద్ర మోడీ ప్రసంగించడం జరిగింది. నరేంద్ర మోడీ నమో డ్రోన్ దీదీ పథకము మహిళా స్వయం సహాయక సంఘాలకు ట్రైనింగ్ ఇచ్చారు. మహిళా సాధికారత, మహిళా జీవనోపాధిలో కార్యక్రమంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఎరువులు వాటిని చల్లడానికి. తర్వాత ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 70 సంవత్సరాలు నిండినటువంటి వారికి 5 లక్షల ఆరోగ్య బీమాని కల్పిస్తారు. ప్రధానమంత్రి ముద్రా యోజన 2010లో స్టార్ట్ చేశారు. దాన్ని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. తొలి మహిళా బస్ డిపో ఢిల్లీలో సఖీ డిపో అని అంటారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఇక 21 నుంచి 24 సంవత్సరాల నుండి 10th, ఇంటరు, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి మనకు దీంట్లో శిక్షణ ఇచ్చి జీవనోపాధిని కల్పిస్తారు. ఈ విక్రయ పథకం గ్రామీణ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి ప్రవేశపెట్టినది ఈ విక్రయ పోర్టల్. కర్మయోగి శపథ్ ఇప్పుడు జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ యొక్క సివిల్ సర్వెంట్లు వారి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ బూనీర్. ఇది కనపడుతుంది సరే తెరిచేటప్పుడు ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ వన్ బూనీర్ పోర్టల్.
భూనీర్ పోర్టల్. ఈ యొక్క భూగర్భ జలాల వాడకాన్ని భూగర్భ జలాలు, భూనీర్ పోర్టల్ వచ్చి భూగర్భ జలాలు, ఈ భూగర్భ జలాల యొక్క వాడకాన్ని నియంత్రించడం కోసం, ఈ భూగర్భ జలాల వాడకంలో పారదర్శకత తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటిది భూనీర్ పోర్టల్. ఇప్పుడు ఈ యొక్క భూగర్భ జలాల వాడకానికి ఈ భూనీర్ పోర్టల్ అనుమతి తప్పనిసరి. విజన్ పోర్టల్, విజన్ పోర్టల్, విజన్ అని అంటే వికసిత్ భారత్ ఇనిషియేటివ్, వికసిత్ భారత్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్ ఇన్నోవేషన్ అండ్ అవుట్రీచ్ నెట్వర్క్ అని అంటారు. వికసిత్ భారత్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్ ఇన్నోవేషన్ అండ్ అవుట్రీచ్ నెట్వర్క్ అని అంటారు. ఈ యొక్క నిరుపేద మరియు వెనుకబడినటువంటి పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాభివృద్ధి, ఈ యొక్క నైపుణ్యాభివృద్ధిని, వారిలో ఉన్నటువంటి ఒక టాలెంట్ని ప్రోత్సహించడం కోసం, నిరుపేద మరియు వెనకబడినటువంటి తరగతిలో ఉన్నటువంటి పిల్లలలో ఉన్నటువంటి నైపుణ్యాభివృద్ధిని, వారి టాలెంట్ను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటిదే విజన్ పోర్టల్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ద విజన్? వికసిత్ భారత్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్ ఇన్నోవేషన్ అండ్ అవుట్రీచ్ నెట్వర్క్. ఈ దాఖిల్ పోర్టల్, ఈ దాఖిల్ పోర్టల్ అనేది 2020లోనే ప్రారంభించారు. బట్ ఇది దేశం మొత్తం మీద కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి ఈ దాఖిల్ పోర్టల్ అంటే ఒక వినియోగదారుడు ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు తన యొక్క ఫిర్యాదుకు సంబంధించిన కేసు పురోగతిని ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవడానికి ఉన్నటువంటి పోర్టలే ఈ దాఖిల్ పోర్టల్. జాయింట్ రిలీజ్ 2024, జాయింట్ రిలీజ్ 2024 అనేటటువంటిది భారతదేశ సైన్యానికి సంబంధించిన బహుళ ఏజెన్సీలు, అంటే అనేక ఏజెన్సీలు, సైన్యం సంబంధించిన అనేక ఏజెన్సీలు ఉంటాయి కదా, ఈ బహుళ ఏజెన్సీల విపత్తు సహాయక ఎక్సర్సైజ్. విపత్తు సహాయక అంటే విపత్తు సహాయంలో చేసేటటువంటి ఎక్సర్సైజ్ అన్నమాట. దీన్ని గుజరాత్లోని పోర్బందర్ మరియు అహ్మదాబాద్లో నిర్వహించారు. ఈస్టర్న్ స్ట్రైక్ 2024. ఈ ఈస్టర్న్ స్ట్రైక్ అనేటటువంటిది భారతదేశ త్రివిధ దళాలకు చెందినటువంటి ఎక్సర్సైజ్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఈస్టర్న్ స్ట్రైక్. దీన్ని అరుణాచల్ ప్రదేశ్లోని షిమియో డిస్టిక్లో నిర్వహించారు. సారెక్స్ 2024. సారెక్స్ అన్నట్టుగా సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ అంటారు. సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ ఇది భారత తీర రక్షక దళానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. భారత తీర రక్షక దళానికి సంబంధించిన ఎక్సర్సైజ్. దీనిని కేరళలోని కొచ్చిలో నిర్వహించారు. అనలక్ష MSCS. ఈ అనలక్ష MSCS అంటే మెటా మెటీరియల్ సర్ఫేస్ క్లోనింగ్ సిస్టమ్ అని అంటారు. మెటా మెటీరియల్ సర్ఫేస్ క్లోనింగ్ సిస్టమ్. దీన్ని IIT కాన్పూర్ వారు డెవలప్ చేశారు. మనకి యుద్ధ సమయాలలో యుద్ధ ట్యాంకులు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, రాడార్లకు చిక్కకుండా, శత్రువు రాడార్లకు చిక్కకుండా లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరే విధంగా డెవలప్ చేసినటువంటి ప్రోగ్రామ్ అనలక్ష MSCS అనేటటువంటిది. నెక్స్ట్ భారత్ బ్రాండ్ సబ్సిడీ పథకం. భారత్ బ్రాండ్ సబ్సిడీ పథకం 2వ దశ ప్రారంభించారు. ఇందులో మనకు ఒక బియ్యము, అదేవిధంగా గోధుమ పిండి మనకు తక్కువ ధరకు అందుతుంది అన్నమాట. మొదటి దశలో దీన్ని బియ్యాన్నేమో కేజీ 29 రూపాయలకి,
గోధుమ పిండిని 27.5 రూపాయలకి ఇచ్చారు కేజీ. ప్రజెంట్ భారత బ్రాండ్ సబ్సిడీ 2వ దశలో కొంచెం రేట్ని పెంచి బియ్యాన్ని 34 రూపాయలకి, గోధుమ పిండిని 30 రూపాయలకు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈసారి 2వ దశలో ఈ యొక్క శనగ పప్పులను, మసూరు పప్పులను కూడా కలిపారు. అయితే మనకి ఎక్కడ అవైలబిలిటీలు ఉంటాయంటే కనుక ఇవి మనకు కొన్ని ఉత్తర భారతదేశంలో మొబైల్ వ్యాన్ల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా కేంద్రీయ భాండాగార్ అంటారు, కేంద్రీయ భాండాగార్లు కావచ్చు, కొన్ని సెలెక్టెడ్ ఏరియాలలో ఇవి మనకు అవైలబిలిటీలు ఉంటుంది. భారత్ బ్రాండ్ సబ్సిడీ పథకం, తక్కువ ధరకే మనకు ఒక బియ్యము, గోధుమ పిండి, శనగ ఇటువంటివి మనకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇక కేంద్ర ప్రభుత్వం జనన మరణాలకు సంబంధించి సిఆర్ఎస్ అనే ఒక పౌర నమోదు వ్యవస్థకి చెందిన సిఆర్ఎస్ అనే ఒక యాప్ని రిలీజ్ చేసింది జనన మరణాలకు సంబంధించి. సో భూనీర్ పోర్టల్, భూగర్భ జలాలకు సంబంధించినటువంటి విజన్ పోర్టల్ యొక్క వెనకబడినటువంటి నిరుపేద పిల్లలలో ఉండే నైపుణ్యాభివృద్ధిని, వాళ్ళ టాలెంట్ని వెలికి తీసేటువంటి దానికోసం ఏర్పాటు చేసిన పోర్టల్ ఈ దాఖిల్ పోర్టల్. వినియోగదారులు వారు చేసిన ఫిర్యాదులు ఎంతవరకు వచ్చిందో కేసు పురోగతిని చెక్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన పోర్టల్ ఈ దాఖిల్ పోర్టల్. జాయింట్ రిలీజ్, ఈ యొక్క భారత సైన్యానికి చెందినటువంటి యొక్క బహుళ ఏజెన్సీలు ఉంటాయి కదా, ఈ విపత్తు సహాయక ఎక్సర్సైజ్ గుజరాత్లో జరిగింది. ఈస్టర్న్ స్ట్రైక్, త్రివిధ దళాల విన్యాసం అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. సారెక్స్, భారత తీర రక్షక దళానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కేరళలో జరిగింది. అనలక్ష్య అనేది శత్రు రాడార్లకు దొరకకుండా గమ్యాన్ని చేరుకోవడానికి యుద్ధంలో వినియోగించేటటువంటి టెక్నాలజీ. భారత్ బ్రాండ్ సబ్సిడీ 2వ దశ పథకం. సిఆర్ఎస్ యాప్, జనన మరణాలకు సంబంధించినటువంటి యాప్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంపై వెబ్సైట్. రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వము ఒక వెబ్సైట్ని ప్రారంభించింది, constitution75.com అనే వెబ్సైట్ని. ఎందుకు? రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ వెబ్సైట్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అదే రాజ్యాంగ మ్యూజియం, దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం. ఈ రాజ్యాంగ మ్యూజియంను హర్యానాలోని సోనీపట్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియాన్ని హర్యానా సోనీపట్లో ఉన్నటువంటి ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. జియో ట్యాగ్ మనకు నవంబర్ నెలలో మనకు ఏపీకి చెందినటువంటి నరసాపురం లేస్కి, అదేవిధంగా గుజరాత్కి చెందినటువంటి గర్చోలా అనే హస్తకళకు జియో ట్యాగ్ లభించింది. నేవా అంటే గిన నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అంటారు. ఇది కేంద్ర యొక్క పార్లమెంట్ ఏర్పాటు చేసింది కొత్తగా. నేవా అంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అంటారు. అంటే ఒక పార్లమెంటులో ఇప్పుడు మన ఏపీ ఇందులో జాయిన్ అయింది అంటే మన ఏపీ శాసనసభ కావచ్చు, శాసన మండలి, అసెంబ్లీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కాగితరహితంగా డిజిటల్ రూపంలో జరుగుతాయి. దాన్ని మన నేహా అంటారు, అంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అని అర్థం. దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్, దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ని కేంద్ర పాలిత ప్రాంతం లడాఖ్లోని లేహ్లో ఏర్పాటు చేశారు.
సో రాజ్యాంగం మీద వెబ్సైట్ 75 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా రాజ్యాంగం మీద కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ని ప్రారంభించింది. సో ఈ వెబ్సైట్లో మనకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, ఆ రాజ్యాంగ పరిషత్తులో జరిగిన చర్చలు, ఆ రాజ్యాంగ పరిషత్ సంబంధించిన నివేదికలు ఈ వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంటాయి. తర్వాత మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం హర్యానా సోనిపట్ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ప్రారంభించారు. జియో ట్యాగ్ మన ఏపీకి చెందిన నర్సాపూర్ లేస్కి, గుజరాత్కి చెందిన గర్చోలా హస్తకళకు ఈ జియో ట్యాగ్ లభించింది. నేవా అంటే నేషనల్ ఈ విధాన అప్లికేషన్, అంటే అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఈ యొక్క కాగిత రహిత మొత్తం డిజిటల్ రూపంలో జరుగుతాయి కార్యకలాపాలు. ఇంకా దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ లడాఖ్లోని లేహ్లో ప్రారంభించారు. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 55వ ఇఫ్ఫీ అనంటే గన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని అర్థం. ఇది నవంబర్లో గోవా రాజధాని పనాజీలో ఉన్నటువంటి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ స్టేడియంలో నిర్వహించారు. ఇందులో ఆస్ట్రేలియా కంట్రీని కంట్రీ ఆఫ్ ఫోకస్గా నిర్ణయించారు ఆస్ట్రేలియాని. రెండవది అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూరు, తర్వాత మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా, వీరి జయంతుల సందర్భంగా ఒక స్పెషల్ పోస్టల్ స్టాంపును రిలీజ్ చేశారు. మన సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన ప్రసార భారతి తన ఓటీటీ ప్లాట్ఫారం అయినటువంటి వేవ్స్ అంటారు, తన ఓటీటీ ప్లాట్ఫారం వేవ్స్ని ప్రారంభించింది. తర్వాత డ్రై సీజన్ అనే చిత్రాన్ని చివరి చిత్రంగా ప్రదర్శించారు. ఈ డ్రై సీజన్ అనేటటువంటిది పర్యావరణానికి మరియు మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇక మనకు 12th ఫెయిల్ హీరో విక్రాంత్ ఇక ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. అదేవిధంగా హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ నోయిస్కి సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ఇది మనకు 55వ ఇఫ్ఫీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. మిస్ చార్మ్ ఇండియా 2024కి ఈ యొక్క 22 సంవత్సరాల లా స్టూడెంట్ శివంగి దేశాయ్ మిస్ చార్మ్ ఇండియా కిరీటం 2024 ఎవరికి వచ్చిందంటే కన్నా 22 సంవత్సరాల లా స్టూడెంట్ శివంగి దేశాయికి వచ్చింది. ఇంకా దేశంలోని మొట్టమొదటి నైట్ సఫారీ సో దేశంలోని మొట్టమొదటి నైట్ సఫారీని ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్న క్రూకైల్ అని అంటారు. క్రూకైల్ నైట్ సఫారీ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ సెంటర్లో ప్రారంభించారు. దేశంలోని మొట్టమొదటి నైట్ సఫారీని ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉన్న క్రూకైల్ నైట్ సఫారీ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ సెంటర్లో ప్రారంభించారు. ఇది దేశంలో మొట్టమొదటి నైట్ సఫారీ, ప్రపంచంలో వచ్చేసి 5వది. సో 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవా పనాజీలో జరిగింది. ఆస్ట్రేలియా వీరు వచ్చేసి పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు. ప్రసార భారతి ఓటీటీ వేవ్స్ని ప్రారంభించింది. డ్రై సీజన్ చివరి చిత్రము. 12th ఫెయిల్ హీరో విక్రాంత్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు. ఫిలిప్ నోయస్కి వచ్చేసి సత్యజిత్ రే అవార్డు వచ్చింది. మిస్ చార్మ్ ఇండియాగా శివంగి దేశం ఎన్నికైంది. నైట్ సఫారీ. సో ఫ్రెండ్స్, ఇది మనకు నవంబర్ నెలలో జరిగినటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి జాతీయ అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మనము ఈ నవంబర్ నెలలో జరిగినటువంటి పర్యావరణము, పాలిటీ, ఎకానమీ, అవార్డ్స్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి ఇతర అంశాల గురించి మనము చర్చిద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి నా
కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన యూజ్ఫుల్ వీడియోస్ని మీరు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ప్రతిసారి చెప్తున్నామే ఫ్రెండ్స్, మీ టార్గెట్ గవర్నమెంట్ జాబే అయితే ఎప్పటికీ నిరుత్సాహ చెందొద్దు. నాకు ఇష్టమైనటువంటి ఒక గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటల్లో టాప్ 10 పాటలు, నాకు నచ్చిన 10 టాప్ 10 పాటల్లో టాప్ 10లో ఒక పాట వచ్చేసి ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని అంటారు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని అంటారు. ఇప్పటి వరకు ఎన్నాళ్ళు ఓటమి చెందారో పక్కన పెట్టండి, లేదంటే కొత్తగా ప్రయత్నం మొదలుపెట్టారు, ఓటమి చెందిన క్యాండిడేట్లైనా కావచ్చు, కొత్తగా ప్రయత్నాన్ని మొదలుపెట్టిన కావచ్చు, మీ గురి ఏమిటి? గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ ఎందుకు సాధించాలనుకుంటున్నావు? నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, లేకపోతే నువ్వు అనుకున్నటువంటి లైఫ్ టార్గెట్ కావచ్చు, లైఫ్ అచీవ్మెంట్ కావచ్చు, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? సో ఇటువంటి అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. ప్రయత్నిస్తే విజయం నీదే మిత్రమా. 2025 ఛాన్స్ మిస్ చేసుకుంటే మళ్ళీ 2027 వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏజ్ బారే క్యాండిడేట్లు చాలామంది ఉంటారు, కొంతమంది మిడిల్ డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి 2025ను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవద్దండి. ఖచ్చితంగా కృషి చేయండి, విజయం మీదే. ఆల్ ది బెస్ట్.